క్రీడల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీలకు ఉండే ప్రత్యేకతే వేరు. వీటి సాధన కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది. అలాంటి క్రీడలో పతకాలతో రాణిస్తూ కోల్ ఇండియా సింగరేణిలో ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ తనకెవరూ లేరు పోటీ, తనకు తానే పోటీ అంటూ సింగరేణిలో ముందుకు సాగుతున్నాడు భూపాలపల్లి ఏరియాకు చెందిన ఈ సింగరేణి క్రీడాకారుడు మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్ సుంకరి శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాసరెడ్డి 2015 సంవత్సరంలో జయశంకర్ భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా చేరి కేటీకే 6 ఇంక్లైన్లో కోల్కట్టర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకొని ప్రతిరోజు జిమ్లో వ్యాయామాలు చేస్తూ శరీర ఆకృతిని మార్చుకొని దృఢంగా తయారై పలు పోటీలలో పాల్గొన్నాడు. అందులో 2016 సంవత్సరం సింగరేణిలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించాడు. అలాగే 2017, 2018, 2019 బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించి మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకుని సింగరేణి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా 2022 సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ కైవసం చేసుకుని ఇటు సింగరేణి అటు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే 2023 సంవత్సరం కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో 93 కిలోల విభాగంలో గెలుపొంది స్వర్ణ పతకాలు సాధించాడు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 17, 18 తేదీలలో కంపెనీ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ పోటీలకు భూపాలపల్లి ఏరియా నుంచి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఏకంగా 250 కిలోల బరువు పైకెత్తి ఈ 15 సంవత్సరాల కాలంలో సింగరేణి డెడ్ లిఫ్టింగ్ పోటీలలో ఎవరూ సాధించలేని రికార్డును నెలకొల్పాడు. అంతేకాకుండా కోల్ ఇండియాలో ఇప్పటివరకు నమోదై ఉన్న 245 కిలోల రికార్డును సైతం బ్రేక్ చేశాడు. అలాగే స్క్వాడ్లో 242, బెంచ్ ప్రెస్లో 125 కిలోల బరువు పైకెత్తి తనకెవరూ పోటీ లేరని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పటివరకు సాధించిన పథకాలు, టైటిళ్లు సంతృప్తిని ఇచ్చినా కొంత సింగరేణి సంస్థ నుంచి సహకారం కావాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. ఈ నెలలో కోల్ ఇండియా స్థాయిలో జరగబోయే పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్ట్రాంగ్ మెన్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా జిమ్లో సాధన చేస్తున్నానన్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేస్తూ డ్యూటీకి వెళ్లాలంటే కొంత ఒత్తిడికి గురవుతున్నానని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తనకు వెసులుబాటు కల్పించాలని శ్రీనివాస్ కోరుకుంటున్నారు.